దేవునికి స్తోత్రం. చక్కని ఆనందకరమైన ఒక రకంగా పండుగలుగా జరుగుతున్నటువంటి ఈ సువార్త కూడికలను దీవిస్తున్న ఆ దేవాది దేవుని నేను ముందుగా స్తుతిస్తూ ఉన్నాను. నిర్వాహకులు అనగా చదలవాడ మోషే గారి కుటుంబీకులు, వారి బంధువులు, మిత్రులు, ఆత్మీయులు అందరూ కలిసి 3 రోజుల పండుగలను ఇక్కడ జరుపుతున్నారని నా యొక్క భావన. ఈ యొక్క పండుగలకు, స్వార్థ పండుగలకు, కృతజ్ఞతా పండుగలకు విచ్చేసిన వేదిక మీద ఉన్నటువంటి గౌరవ దైవ సేవకులందరికీ, చేరి వచ్చిన ఆత్మీయులైన మీ అందరికీ, అలాగే శబ్దము ద్వారా ఎవరైనా వింటూ ఉంటే వారందరికీ కూడా మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ చివరి రోజు దేవుని సహాయాన్ని తీసుకుని ముగింపు మాటలను మనం జాగ్రత్తగా మాట్లాడుకుందాం, ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మహిమగల నామములో శిలువపై మా నిమిత్తం ఆయన చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి ఈ 3 రోజుల కూడికలలో, సువార్త సభలలో ఈ చివరి రోజు మీ ఆత్మ సహాయము చేత మీ వైపు చూచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, ఇట్టి గొప్ప ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. ఏ ఉద్దేశము కొరకైతే ఈ సభలు ఏర్పాటు చేయబడినవో గత 2 రోజులుగా వింటూ వస్తూ ఉన్నాం. ఏ అంశము మీదైతే మేము మాట్లాడుకుంటున్నామో దానికి సంబంధించిన ముగింపు భాగాన్ని మీరే మాకు అనుగ్రహించి మా హృదయాలలో ఈ మాటలు ముద్రించి మా జీవితాలను మెరుగుపరచమని దేవా మీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుచు మీ సహాయము నిమిత్తం అర్థిస్తూ వినువారు మాత్రంగా ఎవరము ఉండకుండా భయముతో, భక్తితో, వినయ విధేయతలతో ఈ మాటలు మేము చక్కని మనసుతో స్వీకరించుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి మహోన్నతమైన నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, పరాయి దేశంలో పరదేశులు అన్నది ఈ సువార్త సభలలో ప్రధానమైనటువంటి అంశం. గత 2 రోజులుగా అనేకమైన సంగతులు మనం ఆలోచిస్తూ నేర్చుకుంటూ వస్తున్నాం. మనది కాని వేరే ప్రాంతం ఏదైనా పరాయి ప్రాంతమేనని, దేశమైతే అది పరాయి దేశమని, ఆ పరాయి దేశంలో ఉండు వారిని పరదేశులు అని అంటారని మొదటి దినం మనం మాట్లాడుకొని కొందరు భక్తుల గురించి మనం ఆలోచించాం. మనుషులను కాదు, రాజులను కాదు, దేవునినే ఆశ్రయిస్తూ బ్రతకాలి అన్నది మొదటి దినపు వర్తమానంలోని సారాంశం. ఇక నిన్నటి దినాన భూమి మీద మనము పుట్టిన ప్రాంతము కాకుండా ఏదో వేరే దేశంలో ఉంటేనే మనం పరదేశులము కాదు, అసలు భూమి మీదనే మనిషి పరదేశి అని వాక్యమందు 2వ రోజైన నిన్నటి రాత్రి మనము చూసినప్పుడు ఆ పరదేశులు అన్నవారు వారు ఎలా ఉండాలి? వారు పరదేశులు మాత్రమే కాదు, ఒంటరి వారు కూడా అని అనుకుంటున్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా మనకిచ్చిన వాగ్దానం, మీరు నాతో సహవాసం చేస్తే మీరు ఎక్కడున్నా ఒంటరి వారు కాదు అనే ఒక గొప్ప వాగ్దానం నిన్న రాత్రి మనం చూసాం. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈ ముగింపు మాటలలోనికి ప్రవేశిద్దాం. మళ్ళీ 119వ కీర్తన, గత 2 రోజులుగా మనం చదువుకుంటున్న వాక్య పఠనము, 3 వాక్య భాగాలు మనం చదువుకుంటున్నాం. అందులో మొదటిది 119వ కీర్తన 17 నుండి 19 వచనములు. ముందుగా 19వ వచనం, నేను
భూమి మీద పరదేశినై ఉన్నాను. పరదేశి అయితే ఏం కావాలి నాకు? నీ ఆజ్ఞలు కావాలి దేవా, నాకు అవి మరుగు చేయకు. నిన్న రాత్రి దీనిని ముఖ్య వచనంగా తీసుకొని మనం ఆలోచించాం. ఇప్పుడు పైన 17 నుండి చదువుకుంటొద్దాం. నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చెయ్యకము. ఈ 3 వచనాలలో కీర్తనాకారుడు తాను భూమి మీద పరదేశిని అని చెబుతూ, పరదేశినైన నేను నీ ఆజ్ఞలను బట్టి, నీ కట్టడలను బట్టి, 17వ వచనంలో నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును అని అంటున్నాడు. అంటే భూమి మీద పరదేశులు ఎలా నడుచుకోవాలి? అది ప్రశ్న. దానికి సమాధానం దేవుని వాక్యమును బట్టి నడుచుకోవాలి. ఇదే కీర్తనల్లో 105వ వచనం చూడగలిగితే, ఇదే కీర్తనలో 105వ వచనం చూడగలిగితే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. మార్గము, త్రోవ, మార్గము, త్రోవ. సహజంగా మార్గము, త్రోవ అనే పదాలు ఒక ప్రయాణాన్ని సూచించట్లేదు. మార్గము, త్రోవ ఇవి దేనికి సంబంధించిన పదాలు? ఒక ప్రయాణానికి సంబంధించిన పదాలు. ఈ త్రోవలో వెళ్ళు అని అంటాం, ఈ మార్గములో వెళ్ళు అని అంటాం. ఒకవైపు తాను పరదేశిని అని ఇదే కీర్తనలో చెప్పిన కీర్తనకారుడు తాను సేవకుడనని కూడా చెబుతూ 105వ వచనంలో ఒక హింట్ ఇస్తున్నాడు మనకు, ఒక క్లూ, ఒక సూచన. నాకొక మార్గం ఉంది, నాకు ఒక త్రోవ కూడా ఉంది. కానీ ఆ మార్గంలో నేను ప్రయాణం చేయాలంటే నాకు వెలుగు కావాలి. నిజమే, పగటిపూట మనం ప్రయాణాలు చేసినప్పుడు చాలా సౌకర్యంగా మనం చేయగలం, సూర్యుని వెలుగుంది కనుక. రాత్రైతే వాహనానికి ఖచ్చితంగా లైట్ ఉండాలి. రాత్రివేళ వెలుగు లేకుండా ప్రయాణము సాగునా అని అడుగుతున్నాను. కుదరదు. త్రోవ కనబడదు, మార్గము కనబడదు. అందుకే మనకు లైట్ కావాలి. నేను భూమి మీద పరదేశిని అని చెప్పిన కీర్తనాకారుడే నేను పరదేశిని మాత్రమే కాదు, ఈ వచనం ప్రకారంగా ఆయన ఇస్తున్న హింట్ ఏమిటి? నేను ఒక ప్రయాణికుడను కూడా. ప్రయాణికునికి మరొక పర్యాయ పదం ఏమిటి తెలుగులో? యాత్రికుడు. నేను పరదేశిని, యాత్రికుడను కూడా. ఎవరు? మనిషి అన్నవాడు, మనుషులు అన్నవారు. అంటే భూమి మీద మానవులు పరదేశులు. నంబర్ 2 యాత్రికులు. పేతురు గారు ఏమంటున్నారో చూద్దాం. మనము గత 2 రోజులుగా చదువుకుంటున్న మరొక వాక్య పఠనం అది. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం
11వ వచనము. పేతురు గారి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులు మాత్రమే కాదు, యాత్రికులునై ఉన్నారు. ఇది బైబిల్ మనకిస్తున్న క్లారిటీ. ఎవరం మనము? భూమి మీద పరదేశులము, యాత్రికులము. అంటే యాత్ర ఉందా? ప్రయాణం ఉందా? ఉంది. ప్రయాణం ఉంది అనేది స్పష్టమైతే ఆ ప్రయాణానికి ఒక మార్గం ఉంటుంది, ఆ ప్రయాణానికి ఒక త్రోవ ఉంటుంది. ఆ మార్గాన్ని, ఆ త్రోవను మనము చూడాలంటే మనకు వెలుగు కావాలి. ఆ వెలుగు పేరే దేవుని వాక్యము. వాక్యము అను వెలుగు లేకపోతే అంతా చీకటే. 2వ పత్రిక, అదే పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము చూద్దాం. 19వ వచనము చూద్దాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దానియందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. పరదేశులు, యాత్రికులు దేనియందు లక్ష్యముంచితే మేలు? దేవుని వాక్యమునందు లక్ష్యముంచితే మేలు. అంటే దేవుని వాక్యము లేని జీవితం అంధకారం, చీకటి. నేను భూమి మీద ఎక్కడైనా ఉండొచ్చుగాక, నేను ఎక్కడున్నా నాతో వాక్యం ఉంటే నాకు ఒక అద్భుతమైన త్రోవ కనబడుతుంది. నేను ఎక్కడున్నా నా దగ్గర దేవుని వాక్యం ఉంటే ఒక అద్భుతమైన మార్గం కనబడుతుంది. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవలకు అది వెలుగు. ఇది పరదేశులము, యాత్రికులమైనటువంటి మనకు ఎంతవరకు మన హృదయాలలో ఈ వాస్తవం ముద్రించబడింది అన్నది రాత్రి మనం ఆలోచిద్దాం. పిల్లలకు, యవనస్తులకు, పెద్దలకు, వృద్ధులకు, స్త్రీలకు, పురుషులకు ఏ భేదమును లేదు. దేవుని వాక్యం అందరికీ అవసరం. నాకు అవసరం లేదు అని ఎవరైనా అంటే అలాగైతే చీకటిలోనే బతికేద్దామని మీరు డిసైడ్ అయిపోయినట్టు. నేను అనుకుంటే నేను ఏదో ఆదివారం మాత్రమే మందిరానికి వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతే సరిపోదు. దేవుని వాక్యానికి మనం విద్యార్థులు కావాలి. మనందరం విశ్వాసులమే, కానీ విశ్వాసులు విద్యార్థులు కావాలి. ఇది దేవుని వాక్యం అయితే ఈ దేవుని వాక్యములోనే దేవుని చిత్తము మనకు కనబడుతుంది, దేవుని సంకల్పము మనకు కనబడుతుంది, దేవుని ఉద్దేశం మనకు కనబడుతుంది, దేవుని ఆశ మనకు కనబడుతుంది. పుట్టించిన వాని చిత్తమును నెరవేర్చుట పుట్టిన వారి ధర్మం. సహోదరులు చదలవాడ జగ్జీవన్ గారు మాట్లాడారు. ఇప్పుడు మా తల్లిగారి ఆశ మాలో ఎవరైనా ఒకరు డాక్టర్ కావాలని. మా తరములో అది జరగకపోయినా మా తరువాతి తరములో మా కుటుంబీకులలో అది జరుగుతోంది. అందును బట్టి మేమందరం ఆనందిస్తున్నాం.
అదే కదా సహోదరులు చెప్పింది. మా అమ్మగారి ఆశను మా పిల్లలు తీరుస్తున్నారు, అందుకే ఈ ఆనందం. నిజమే, మన తల్లిదండ్రుల ఆశలు మనము తీర్చుట మన ధర్మం. ఆ ఆశ ధర్మమైనదైనప్పుడు, ఆశ న్యాయమైనదైనప్పుడు, తల్లిదండ్రుల న్యాయమైన కోరికలు, తల్లిదండ్రుల ధర్మమైన కోరికలు తీర్చుట పిల్లల కర్తవ్యమే. అలాగైతే మనల్నందరిని పుట్టించినది, మనకు జన్మనిచ్చినది దేవుడైతే, పుట్టించిన దేవుడు మనకు తండ్రి అయితే, పేరెంట్ అయితే, ఆ తండ్రి యొక్క, దేవుని యొక్క, సృష్టికర్త యొక్క ఆశను, చిత్తాన్ని మనం నెరవేర్చొద్దు? భూమి మీద ఇది మనకు ధర్మమైతే, పరసంబంధమైనటువంటి విషయాలలో ఇది కూడా మనకు ధర్మమే. ఈ కోణంలో మనం ఎందుకు ఆలోచించకూడదు? ఏ దేశంలో అయినా ఉంటే ఆ దేశంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమ నిబంధనల ప్రకారంగా మనం జీవించాలి. నా ఇష్టం అంటే కుదరదు. అలాగే భూమి మీద దేవుడు మనలను పరదేశులుగా ఉంచినప్పుడు అసలు పరదేశులు అన్న వాళ్ళు భూమి మీద ఎలా జీవించాలి అనేది దేవునికంటూ ఒక చిత్తం ఉంటుందిగా. దాన్ని తెలుసుకొనుట మన ధర్మం, తెలుసుకొని జీవించుట మన కర్తవ్యం. వెళ్దాం. పరదేశులము, యాత్రికులమైనటువంటి మనము ఈ భూమి మీద ఎలా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడో, ఇచ్చయించుచున్నాడో ఒక్కొక్కటి చూసుకుంటూ ముందుకెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం ముందుగా చూద్దాం. మనము గత 2 రోజులుగా చదువుకుంటున్న మరొక వాక్య పఠనం ఇది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనము. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను, వీరందరూ అంటే పైనున్న విశ్వాస వీరులు, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఎవరు వీరు? విశ్వాస వీరులు. అంటే మనకు మాదిరి, మనకు రోల్ మోడల్స్. ఈరోజు మనం తెలుసుకుంటున్నాం పరదేశులమని భూమి మీద. ఈరోజు మనం తెలుసుకుంటున్నాం మనం యాత్రికులమని భూమి మీద. కానీ కొన్ని వేల సంవత్సరాల కిందటే, ప్రారంభ కాలములోనే మన తండ్రులు ఎవరైతే భూమి మీద జీవించారో, మన పితరులు ఎవరైతే జీవించారో విశ్వాసమును బట్టి, వారు నేర్పుతున్న పాఠం ఏమిటి? భూమి మీద బ్రతికున్నప్పుడు ఒక వాస్తవాన్ని మనం ఒప్పుకోవాలి. ఎప్పుడు? మృతి చెందక ముందు. మృతి నొందిన తర్వాత ఒప్పుకున్నారా? మృతి నొందక ముందు ఒప్పుకున్నారా? ఏమంటుంది వచనం? మృతి నొందక మునుపే తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషదపరచుచున్నారు కారా? అంటే ఇక్కడ పైనున్న హేబేలు గారితో మొదలుకొని ఏ విశ్వాస వీరులైతే ఇక్కడ జీవించారో ఆ వచనాలలో, వారు భూమి మీద ఏ ఆలోచనలతో బ్రతికారు అనే ప్రశ్నకు సమాధానం, బ్రతుకుచున్నది భూమి మీదనైనా వెదుకుచున్నది స్వదేశాన్ని. ఏమిటి? బ్రతుకుచున్నది భూమి మీదనైనా వెదుకుచున్నది స్వదేశాన్ని. స్వదేశం అంటే చూద్దాం కింద 15వ వచనం. వారు ఏ దేశము నుండి వచ్చిరో
ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండను. ఉదాహరణకు అబ్రహాం గారిని తీసుకుందాం. పై వచనాలలో మనకు అబ్రహాం గారు కనపడతారు. అబ్రహాము గారు వాస్తవానికి ఏ దేశస్థుడు? మొదటి రోజు మనం మాట్లాడుకున్నట్టున్నాం, కల్దీయ దేశం. ఎక్కడికి నడిపించబడ్డాడు? కనాను దేశానికి. కనాను దేశానికి వచ్చిన అబ్రహాము గారు ఎప్పటికైనా మరలా నేను కల్దీయ దేశానికి వెళ్ళిపోయి మా ఊరిలోనే చనిపోయి మా ఊరిలోనే నేను పాతి పెట్టబడాలి అనే అలాంటి ఆలోచనలు లేకుండా, భూమి మీద ఒక ప్రాంతంపై మక్కువను పెంచుకోకుండా ఆయన ఏ ఆలోచనలతో ఉన్నాడో చెబుతున్నాడు. మళ్ళీ 15వ వచనం, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి యుండును. అయితే అన్నాడంటే ఇక పక్కంది చదవకపోయిన మ్యాటర్ అర్థం కావాలి. ఏ దేశము నుండి వారు వచ్చిరో ఆ దేశముపై మక్కువ ఉంటే, ఏ దేశము నుండి అయితే వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకుంటే మరలా వెళ్ళాలనే ఆలోచన ఎవరికైనా కలిగి ఉండును, వీలు కలిగి ఉండును. అయితే అన్నాడంటే మిగిలిది క్లోజ్ చేసి మనకు మ్యాటర్ అర్థమైపోతుంది. క్లోజ్ చేసిన అలాంటి ఆలోచనలతో వారు లేరని. అయితే కల్దీయ కొరకో కనాను కొరకో ఆలోచించకుండా చూద్దాం, వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఎవరు? పరదేశులు. ఎవరు? యాత్రికులు. ఎవరు? విశ్వాస వీరులు. ఇంత గొప్ప సాక్షి సమూహము ఈ రాత్రి మనకు నేర్పుచున్న పాఠమేమిటి? కల్దీయలో ఉన్నానా, కనానులో ఉన్నానా? కాశ్మీర్లో ఉన్నానా, కన్యాకుమారిలో ఉన్నానా? ఆఫ్రికాలో ఉన్నానా, ఆస్ట్రేలియాలో ఉన్నానా? అమెరికాలో ఉన్నానా, ఆసియాలో ఉన్నానా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ భూమి మీదే ఉన్నాయి. భూమి మీద ఉన్న మానవులు ముందుగా ఒప్పుకోవలసింది, ఇక్కడ మేము పరదేశులము, ఇక్కడ మేము యాత్రికులము అని ఏం చేయాలి? ముందుగా ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలంటే ఈ వాస్తవం మనకు బ్రతికినంత కాలము నెమరు వేయబడాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నేను పరదేశిని యాత్రికుడను. ఒక చిన్న విచిత్రమైన విషయం చెప్పనా? మన క్రైస్తవ సమాజంలో మనము పరదేశులము అని అర్థమిచ్చే కొన్ని పాటలు ఉంటాయి. ఏది ఒక్క పాట చెప్పండి. పరదేశులము ప్రియులారా. అవును, ఈ పాట సహజంగా ఎప్పుడు పాడతారు చెప్పండి? ఎవరన్నా పోతే, ఎవరైనా పోవాలి. ఇప్పుడు మేము పరదేశులమని ఒప్పుకున్నోళ్ళు బతికున్నప్పుడు ఒప్పుకున్నారా, పోయిన తర్వాత ఒప్పుకున్నారా? బతికున్నప్పుడు ఒప్పుకున్నారు. ఇప్పుడు బతికున్నోళ్ళు మేము పరదేశులము అని ఒప్పుకోవాలంటే ఈ పాట ఎప్పుడు పాడాలి? ఆ మనిషి పోకముందు పాడాలి. పోయిన తర్వాత పాడడం వల్ల ఆ మనిషికి లాభం ఏమిటి? వెరీ గుడ్. ఇక మీద రోజు ఉదయం లేవగానే ఈ పాటతోనే స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు మన డే. అప్పుడు ఈ మీటింగ్కి రానోళ్ళు ఏమంటారు చెప్పనా? నీకేం పోయే కాలం వచ్చిందిరా, ఉదయాన్ని ఈ పాట ఎత్తావని అంటారనరా? చెప్పండి. ఎవరిదో పుట్టినరోజు జరుగుతుంది, ఇప్పుడు వాడంటే ధైర్యం ఉంటే, శుభమాని పుట్టినరోజు జరుగుతుంటే చావు పాట పాడాడు, దిగు పల్లవైపోయేలోపు పళ్ళు రాలో. ఒక తీర్మానం తీసుకుందామా?
రోజు పాడుకుందాం ఈ పాట. అమ్మో అనిపిస్తుందా ఏంటి? బైబిల్ అంటుంది, బతికున్నప్పుడు ఇది మనసులో ఉండాలి. బ్రతికున్నప్పుడు నేను పరదేశిని అని జ్ఞాపకం ఉంటే అప్పుడు నేను నా స్వదేశమును వెదకగలను. ఆ స్వదేశం పేరు పరలోకం. అది మరీ శ్రేష్టమైన దేశం. చూద్దాం 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఇప్పుడు నెక్స్ట్ చదువుదాం. అందుచేత, ఎందుచేత? అలాంటి ఆలోచన విధానాలతో వారు బ్రతికారు గనుక తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచి ఉన్నాడు. చెప్పండి, మీకు ఇక్కడ దేవుని ఇష్టం ఏదన్నా కనపడుతుందా? మానవుల విషయంలో దేవుని ఆలోచనలు ఏమిటి? తన ఎదుట మానవులు ఎలా జీవించాలనేది దేవుని కోరిక. భూమి మీద మీరు పరదేశులు అని బతకాలి. మీదొక యాత్ర అని బ్రతకాలి. అప్పుడే మీరు స్వదేశమును వెతుకుతారు. మీ కొరకు నేను సిద్ధపరిచిన ఈ పట్టణానికి మీరు చేరుకుంటారు. హైదరాబాద్ నుండి బయలుదేరిన నేను ఇక్కడ 3 రోజులు సభలున్నాయని మధ్యలో ఎక్కడ దిక్కు చూడకుండా కుడికి కానీ ఎడమకు కానీ ఇక్కడికి చేరుకున్నాను కనుక 3 రోజులు ఉన్నాను. మధ్యలో కనబడిన ప్రతి చోట చెట్టు కింద నేను సాపేసుకొని కూర్చుంటే, ఈ పొలం బాగుంది, ఆ చెట్టు బాగుంది, ఈ పచ్చిక బాగుంది, అబ్బో బాగున్నట్టుగా ఎన్నో కనబడతాయి ప్రయాణంలో. అన్ని చోట్ల మనం దుప్పటేసి పడుకోకూడదు. గమ్యం చేరాలి. దీనిని నిత్యత్వ దృక్పథం అని అంటారు. అంటే నేనున్న లోకం నిత్యమైనది కాదని, నిత్యమైన భవిష్యత్తు నాకుందని, అది దేవుడు మాత్రమే ఇవ్వగలడని, అది మరణము తర్వాత నేను సంతరించుకొనగలనని. ఇటర్నల్ పర్స్పెక్టివ్, నిత్యత్వ దృక్పథంతో జీవించాలి. ఇది పరదేశుల కర్తవ్యం. ఇప్పుడు మనందరం భూమి మీద ఉన్నాం. అసలు భూమే మనకు పరాయి దేశం గట్టిగా మాట్లాడితే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ఒక్కసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాం. పైన 19వ వచనం చివరి మాట, భూ సంబంధమైన వాటి అందే ఎందరో మనసు నుంచుతున్నారు, అయితే మన పౌరస్థితి పరలోకమందున్నది. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టేవారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతుంటారు. భూమి మీద ఏముంటుంది? కొన్ని చెబుదాం. భూమి మీద ఏముంటుంది? ఆస్తి ఉంటుంది, అంతస్తు ఉంటుంది, డబ్బు ఉంటుంది, పేరు ఉంటుంది, అధికారం ఉంటుంది, కుర్చీ ఉంటుంది, అబ్బో గుర్తింపు ఉంటుంది. ఇలాంటివన్నీ భూమి మీద ఉంటాయి. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు ఐశ్వర్యమును బట్టి, కొందరు శౌర్యమును బట్టి, కొందరు జ్ఞానమును బట్టి అతిశయిస్తుంటారు. మీరైతే ప్రభువునంది అతిశయించాలని వాక్యం నేర్పిస్తుంది. ఆ వాక్యమే మన దగ్గర లేకపోతే ఎన్నో ఇలాంటి కారణాలను బట్టి మనము కూడా అతిశయిస్తూ బతికేస్తాం. వాక్యము చూపుతున్న ఒక అద్భుతమైన జీవిత త్రోవ ఇది, ప్రయాణపు మార్గం ఇది. పరాయి దేశంలో పరదేశులు ఎలా జీవించాలి, అది రాత్రి ముగింపు. వెళ్దాం. ఇంకా ఎలా జీవించాలి? నిత్యత్వ దృక్పథముతో జీవించాలి. ఇది పాయింట్ నెంబర్ 1 అనుకుందాం కాసేపు. ఇటర్నల్ పర్స్పెక్టివ్ కలిగి, నిత్యత్వ దృక్పథము కలిగి జీవించడం, ఇది ఒకటి అనుకుందాం కాసేపు.
నంబర్ టూ చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, వన్స్ అగైన్ పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 17వ వచనము చూద్దాం. 17 ఏముంది? పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక, నెక్స్ట్ మాట, మీరు పరదేశులై ఉన్నంత కాలము ఎలా బతకాలి? భయముతో గడుపుడి. భయము లేకుండా జీవించకండి. ఆ చివరి మాట అండర్లైన్ చేద్దాం. పరదేశుల కర్తవ్యం ఏమిటి? దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. ప్రార్థన చేస్తున్నారుగా అంటున్నాడు పేతురు గారు. ప్రార్థన చేస్తున్నారుగా? చేస్తున్నాం. మనకు ఏవైనా అవసరాలు వస్తే దేవుడు తప్ప ఇంకొక దిక్కు లేదు మనకు. నువ్వే శరణ్యం, నువ్వే ఇవ్వాలి, నువ్వే అనుగ్రహించాలని దేవునికి ప్రతి దానికి ప్రార్థన చేసే మనం ఆయన యందు భయము భక్తి కలిగి జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే, నేను కూడా మాట్లాడుకున్నా, జ్ఞానమునకును తెలివికిని మూలము. భయము భక్తి కలిగి జీవించుట పరదేశుల కర్తవ్యం. నా సేవకుడైన యోబును చూచితివా? యథార్థవంతుడు, న్యాయవంతుడు, నాయందు భయభక్తులు కలిగి, నెక్స్ట్ మాట, చెడుతనమును విసర్జించినవాడు. అది సూచన భయము భక్తికి. అంటే భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని విసర్జిస్తాడు. చెడుతనాన్ని విసర్జించాలి అంటే ముందు ఆ చెడుతనాన్ని అసహించుకోవాలి. సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనము చూద్దాం. 13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. అసహించుకున్నవాడు మాత్రమే 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనములోని 2వ మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. యోబు గ్రంథము 28వ అధ్యాయం వచనం, 28వ అధ్యాయము 28వ వచనం, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఎలా బ్రతకాలి పరదేశులు? ఎలా బ్రతకాలి యాత్రికులు? భయభక్తులు కలిగి. భయభక్తులు అంటే నటించడం కాదుగా, జీవించడం. ఆ జీవితము భయభక్తులు కలిగి ఉండటం. ఇది నంబర్ 2 అనుకుందాం. వెళ్దాం మరొక అద్భుతమైన విషయాన్ని. పేతురు గారి మొదటి పత్రిక, వన్స్ అగైన్ 2వ అధ్యాయం. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. సూత్రాలు అనుకుందాం కాసేపు. పరదేశులు పాటించవలసిన సూత్రాలు, పరదేశులకు బైబిల్ ఇచ్చిన సూత్రాలు 2 మాట్లాడుకున్నాం. నిత్యత్వ దృక్పథములో జీవించాలి, అలాగే భయభక్తులు కలిగి జీవించాలి. నంబర్ 3 పేతురు గారు మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనము చూద్దాం ఒకసారి. అంటే 11 చదువుకుంటూ కిందికి వద్దాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులు నై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. అందుకే భూమి మీద దేవుడు కొన్ని సత్క్రియలను ఏర్పాటు చేశాడు. వాక్యం నేర్పిస్తుంది 2 రకాల క్రియలు, సత్క్రియలు, దుష్క్రియలు. ఎవరైనా మనల్ని చూస్తే
మన జీవితమే వారికి ఒక అద్భుతమైన జీవిత పాఠముగా కనిపించేలా మన జీవిత శైలి, జీవిత విధానం. చిన్న ఉదాహరణ, వేదిక మీద మనందరి తల్లిగారు ఉన్నారు, అమ్మగారు, 90 సంవత్సరాల పై వయసు. ఈరోజు ఇంతమంది సేవకుల మధ్య మనమందరం ఆనందిస్తుండగా అందరూ వచ్చి అమ్మగారిని మనము సన్మానించుకున్నాం, గౌరవించుకున్నాం. బైబిల్ ఏమంటుందో ఒక్కసారి చూద్దాం. లేవియాకాండం 19వ అధ్యాయం. లేవియాకాండం 19వ అధ్యాయం 32వ వచనం ఒక్కసారి చూద్దాం. 32. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఏం చేయాలి? ఘనపరచి నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. అంటే వృద్ధులను మనం ఏం చేయాలి? ఘనపరచాలి. కొంతమంది కుటుంబాలలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను అలా గాలికి వదిలేస్తుంటారు. ఎవరు చూసుకోవాలి? కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని బాధ్యత లేకుండా బలహీనులైన పెద్దలను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు. ఎవరు చూసుకోవాలి? కనింది వారు, పెంచింది వారు, పోషించింది వారు. ఈరోజు ఈ స్థితికి రావడానికి కారణమే వారు. శరీరమును బట్టి వారు బలహీనులైపోతే, ఎవరికి వారు స్వార్థముతో వాళ్ళ బతుకులు చూసుకొని వెళ్ళిపోతే వీళ్ళు ఏం కావాలి? అలాంటి మన బతుకులను చూసి సమాజం మనల్ని ఏమంటుంది? వీళ్ళండి దేవుని బిడ్డలండి, అమ్మను చూసుకోవడం రాదండి, వీళ్ళండి దేవుని బిడ్డలండి, నాన్నను చూసుకోవడం తెలియదండి అంటుందా అన్నదా సమాజం? ఎగ్జాంపుల్ తీసుకున్న అంతే. ఇప్పుడు మీ ముందు 2 క్రియలు పెడతాను. తల్లిదండ్రులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం అంటే వృద్ధులు, తల్లిదండ్రులు, పెద్దలు. దీన్ని సత్క్రియ అందామా, దుష్క్రియ అందామా? దుష్క్రియ. ఆ తల్లిదండ్రులను గౌరవించడం, సన్మానించడం. ఇది దుష్క్రియ అందామా, సత్క్రియ అందామా? సత్క్రియ. ఇప్పుడు పేతురు గారు ఏమంటున్నారు? సమాజంలో మనం ఎలా బతకాలట? 2వ అధ్యాయము 12వ వచనం. మీరు సత్క్రియలలో ఉండాలి. బైబిల్ చదివితే ఇలాంటివి ఎన్నో నేర్పిస్తుంది. వృద్ధులనే కాదు, పెద్దలను గౌరవించుట. లెక్క చేయరు కొంతమంది. ఇప్పుడు బడిలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, ఇంతమంది పెద్దలు ఉన్నారు. చిన్నప్పుడు అక్షరాలు దిద్దించిన ఉపాధ్యాయులు కనపడితే లేచి నిలబడతామా, నిలబడమా చెప్పండి? ఇప్పటికీ నిలబడతాం. కానీ ఇప్పుడున్న ఈ సినిమాలు, ఈ చిత్రాలు, వీటన్నిటిని చూసి యవ్వనస్తులు లేదా ఇప్పుడున్న జనరేషన్ ఏమవుతుంది? కనబడితే లేచి నిలబడడం, తర్వాత దేవుడు ఎరుగు. పాఠాలు చెబుతున్నప్పుడే క్లాస్ రూమ్లోనే టీచర్లపై కామెంట్లు విసిరే భయంకరమైన సంస్కారహీనులుగా ఈ జనరేషన్ ఉందా లేదా మీరు చెప్పండి. చదువు ఉంది, సంస్కారం లేదు. మహాత్మా గాంధీ గారు అన్నమాట ఏంటో చెప్పనా? సంస్కారము లేని చదువు అట వాసన లేని పువ్వు వంటిదట. పువ్వు అయితే ఉంది, వాసన లేదు. చదువు అయితే ఉంది, సంస్కారం లేదు. ఈ 2 పనికిరానివే. కుటుంబంలో మన బాధ్యతలు, సమాజంలో మన బాధ్యతలు, సంఘములో మన బాధ్యతలు, సత్క్రియలు. పరదేశులు, యాత్రికులైన మనము, బైబిల్ అంటోంది నువ్వు సత్క్రియలలో ఉండాలి. ఇప్పుడు సత్క్రియల లిస్ట్ అంతా చెప్పడానికి టైం సరిపోదు. క్లూ ఇచ్చాను. మనం బైబిల్ చదివేటప్పుడు
దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు ఏమిటి అనే ప్రశ్న వేయాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ప్లీజ్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మన 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 యొక్క క్రియలు, మన పరిస్థితి సరిగా లేకపోతే తీతు పత్రికలో ఉన్న మాట ఏంటో చూద్దాం. 1వ అధ్యాయం, తీతు గారికి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవునిని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. అంటే నేను దేవుని కుమారుడను కుమార్తెనని మనం అనుకుంటే సరిపోదు, చెప్పుకుంటే సరిపోదు. ప్రవర్తన, సమాజం మనల్ని చూసి అసహించుకునే పరిస్థితి ఉండకూడదు. అసహ్యులను అవిధేయులను, ఇది దేవుని చిత్తం మన ఎడల. ఓవరాల్గా ఒక్క మాటలో మాట్లాడితే పేతురు గారి పత్రికలో ఉన్న మాటలు ఏవైతే ఉన్నాయో మనం ప్రతిరోజు 2వ అధ్యాయంలో 11 నుంచి 17 చదువుతున్నాం. అవన్నీ మనం చదవాలి. సివిల్ గవర్నమెంట్ మన ముందున్నప్పుడు ఆ గవర్నమెంట్కి మనం ఎలా లోబడాలి, ఏ విషయాలలో లోబడాలి. కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి ఇవ్వాలి అంటే అర్థం ఏంటి? కైసరుకు కూడా లోబడాలి. ఏ విషయాల్లో లోబడాలో వాటన్నిటిలోనూ లోబడాలి. బైబిల్ సివిల్ గవర్నమెంట్ గురించి కూడా మాట్లాడుతోంది. ఇప్పుడు అమెరికాలో బాబు ఉన్నాడు, కిమ్. ఆ గవర్నమెంట్కి లోబడాలా లేదా? బడాలి. మనం ఈ దేశంలో ఉన్నాం, లోబడాలా లేదా? లోబడాలి. ఏవైతే లోబడవలసిన విషయాలు ఉంటాయో, న్యాయబద్ధమైనవి, ధర్మబద్ధమైనవి, వాటికి లోబడాల్సిందే. అన్యాయమైనవైతే, అధర్మమైనవైతే ప్రశ్నించాలి. ఆ మధ్యకాలంలో మన పార్లమెంట్లోనే ఒక చర్చ జరిగింది. మన దేశంలో కూడా కొన్ని విదేశాలలో ఉన్నట్టుగా పురుషులను స్త్రీలను వివాహం చేసుకుంటే ఒక చట్టాన్ని మనం కూడా తీసుకొని వద్దామని చర్చలే జరిగాయి. ఆనందకరమైన విషయం ఏంటంటే ఆ బిల్లు పాస్ కాలేదు. ఒకవేళ పాస్ అయింటే అప్పుడు అందామా లోబడాలి అని. అప్పుడు చెల్లదు లోబడ్డాం. అప్పుడు ప్రశ్నించాలి. ఓవరాల్గా మూడవది, సమాజంలో మనము నిందారహితులుగా ఉండాలి. అది దేవుని చిత్తం. చూస్తున్నాం కదా అది మాట. నిందారహితులుగా, పరదేశులుగా ఈ భూమి మీద మనం జీవించాలి. అది నెంబర్ 3. వెళ్దాం ఇంకా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. లోక మర్యాదను అనుసరించకండి. ఎందుకు? కొన్ని సందర్భాలలో ఈ లోకము దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటుంది. ఆ విషయాలలో మనం లోకాన్ని అనుసరించవలసిన అవసరం లేదు. అర్థం అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక వైన్స్ షాప్ ఉంది. దాని ముందు ఒక బోర్డు ఉంది. బోర్డు మీద ఉన్న మాట ఏంటో చెప్పనా? మందు షాపు ముందు తాగకు అని రాశారు. మందు తాగొద్దు కాదు, మందు షాపు ముందు తాగొద్దు అంటే అర్థం ఏంటి? వెనకలు తాగి సావని. ఇక్కడ కొనుక్కో, వెనక్కెళ్ళు, తాగి చచ్చిపో. ఎందుకంటే జూనియర్లు నీ వెనకలు ఉన్నారు. నువ్వు ఇక్కడ అడ్డా వేస్తే, నువ్వు ఇక్కడ కూర్చొని దుకాణం పెడితే వాళ్ళు రావద్దు, వాళ్ళు సావద్దు.
లోక మర్యాదను నువ్వు అనుసరించకు. యవనస్తులకు స్నేహితులు అంటారు, ఏ వయసులో ఎంజాయ్మెంట్ ఆ వయసులో ఉండాలి బాసు అనరా? అసలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తాగుతావు? అప్పుడు మనం అనాలి, ఎప్పుడు తాగా నువ్వు కూడా తాగు. తాగేవాడే మొగోడట. ఇదంతా లోక మర్యాద. బైబిల్ అంటోంది, వారి మర్యాదను అనుసరింపకు. పరదేశులు పర సంబంధికులుగా బతకాలి. ఇది నంబర్ 4. ఇది నంబర్ 4. రోమీయులకు రాసిన పత్రిక మనం చదువుకుంది 12వ అధ్యాయము 2వ వచనం మనం చూసాం. వెళ్దాం ఇంకా ముందుకి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 7వ వచనము చూద్దాం. 7వ వచనం, నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. మీరు ఏ ప్రాంతంలో అయితే ఉంటారో అక్కడ మీరు పరదేశులే, అక్కడ మీరు పరాయివారే. మరి పరాయి ప్రాంతంలో ఉన్నప్పుడు ఏం చేయాలట? ప్రభువా ఇక్కడ భూకంపం వచ్చేలా చేయి ప్రభు అన్నాం అనుకోండి, మనం కూడా పోతాం ఇక. అందుకే మనం ఎక్కడుంటే ఆ ప్రాంత క్షేమము కొరకు మనం ప్రార్థన చేయాలి. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక, క్రొత్త నిబంధన చూద్దాం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం, అది అండర్లైన్ చేద్దాం మళ్ళీ, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఎందుకు? మనమున్న ప్రాంతం యొక్క సంక్షేమము కొరకు మనం ప్రార్థన చేస్తే మనము కూడా క్షేమంగా ఉండవచ్చు. అందుకే మనం ఎక్కడైతే నివసిస్తుంటామో ఆ ప్రాంతాన్ని ద్వేషించకూడదు, ఆ ప్రాంత నాశనాన్ని మనం కోరుకోకూడదు. ఆ ప్రాంత క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. ఒక విషయం చెప్పనా, మనమున్న సంఘాలలో సేవకులు మన ప్రాంతం కొరకు, మన దేశం కొరకు ప్రార్థనలు చేద్దాం అని కొన్ని ప్రార్థన కార్యక్రమాలు వాళ్ళు ఏర్పాటు చేస్తుంటారు. ఆదివారం సరిపోదు కనుక సోమ నుంచి శని వరకు అప్పుడప్పుడు మన దేశము కొరకు ప్రార్థన చేసే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. చెప్పనా, మనం అస్సలు వెళ్ళం, మనం అసలు అటెండ్గానే కాము. ఎందుకు? ప్రార్థనగా అది వాళ్ళు చేసుకుంటారు, పాస్టర్లు చేసుకునేది ప్రార్థన, మనం కాదు. అది మన ఫీలింగ్. ఏమండి, సంఘాలలో ప్రార్థనా కార్యక్రమాలు ఉండవు, సంఘ ప్రార్థనలు ఉంటాయి, ఉండవా చెప్పండి? ఎందుకు వెళ్ళాం మనము? మనకు అదంత ఇంపార్టెంట్ కాదు, బిజీ. బైబిల్ అంటోంది, పరదేశుల కర్తవ్యం ఆ ప్రాంతం కొరకు ప్రార్థన చేయాలి. మందిరాలలో ఆదివారం నిండుగా కనపడతాం, ప్రకటిస్తారు. ఈ వారంలో శుక్రవారం కొన్ని ప్రార్థనలు ఉన్నాయి, బుధవారం కొన్ని ప్రార్థనలు ఉన్నాయి, మంగళవారం ఏదో ప్రార్థనలు ఉన్నాయి. అవకాశం ఉంటుంది వెళ్ళడానికి, కానీ వెళ్ళం. ఎందుకు? అదంత ముఖ్యమైనది కదా, వాళ్ళు చేసుకుంటారు. అక్కడ ఒక పాస్టర్ గారు ఒకరితోనో, ఇద్దరితోనో, 5 మందితోనో, 10 మందితోనో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాడు. బేసిక్స్ అంటారు వీటిని. పరదేశుల ప్రాథమిక కర్తవ్యాలు ఇవి. ఎన్ని అయిపోయినాయి ఇంతవరకు? 5, 6 వెళ్దాం. పేతురు గారి మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనములు, అంటే 14 నుంచి 16 కలిసి ఉన్నాయి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా
మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. నాకు రెఫరెన్స్లు బాగా తెలుసు, నాకు బైబిల్లో ఏది అడిగినా నేను చెబుతాను అనుకోండి కాసేపు. కానీ నా బతుకు సరిగా లేదనుకోండి, ఇవన్నీ తెలిసి లాభం ఏముంది? చెప్పడం మట్టుకే నా బాధ్యత. మీరు వినండి, నా బతుకు నన్ను చూడకండి, ఆయన నా బతుకుతో నీకు పనేంటి, నేను చెప్పే మాటలతో కానీ అని నా బ్రతుకును చండాలంగా నేను తయారు చేసుకున్నాను అనుకోండి, దేవుడు ఒప్పుకోడు. నీ బ్రతుకును నువ్వు సరి చేసుకోవడం నీకు ఇష్టం లేకపోతే అసలు నా మాటలు చెప్పడమే మానేయి అంటాడు, అంతే. నీ నోట నా మాటలు వచించుటకు నీకు పనేమిటి? నువ్వు భక్తిహీనుడివి. ఈరోజు వాక్యం చెప్పేవారితో సహా వినేవారితో సహా మనందరము దేవుని పిల్లలమైతే దేవుని ఎదుట పరదేశులమైన మనము భూమి మీద, యాత్రికులమైనటువంటి వారమైనటువంటి మనం భూమి మీద పరిశుద్ధులుగా జీవించుట మన కర్తవ్యం. ఇది 6, 6, 7 చివరిగా అదే పత్రిక, పేతురు గారి మొదటి పత్రిక, అదే అధ్యాయం, మొదటి అధ్యాయం. ఇందాక 14 నుంచి చదువుకున్నాం, ఇప్పుడు పైన 13 చూద్దాం. 13 కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. అంటే భూమి మీద పరదేశులమైన మనము ఏం కలిగి బతకాలి? నిరీక్షణ. దేని గురించిన నిరీక్షణ? నిరీక్షణ ఇంగ్లీష్లో హోప్ అని అంటారు. నిరీక్షణ, ఆశ, ప్రభు రాకడ కొరకు ఆశ, ఆయన రాకడ కొరకు అపేక్ష, దాని కొరకు కనిపెట్టుచు కోరుచు తాత్కాలికమైన వాటి కోసం పరుగులెత్తక శాశ్వతమైనటువంటి భవిష్యత్తును ప్రభు వచ్చి మనకి ఇవ్వబోచుండగా దానిపై మనసుంచి బతకమని బైబిల్ చెబుతోంది. వాక్యము మన త్రోవలకు వెలుగు. ఏమిటి 7వది? ప్రభు యొక్క రాకడ గురించి నిరీక్షణ కలిగిన వారమై బ్రతకాలి. ఎందుకు? ఆయనే వచ్చి మన స్వదేశమునకు తీసుకొని వెళ్ళును గనుక. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు రాలేడు, పరలోకానికి రాలేడు, నిత్యత్వములోనికి రాలేడు. ఈ మాట ఆయన చెప్పింది 2000 సంవత్సరాల క్రితం. 7 విషయాలు చెప్పాను ఇంతవరకు వాక్యాన్ని ఆధారం చేసుకొని. పరదేశులకు బైబిల్ ఇస్తున్న 7 సూత్రాలు ఇవి. విషయం ఏంటంటే, ఇంతటి వాస్తవాలని లోకానికి వచ్చి చెప్పిన యేసుక్రీస్తు ప్రభును ఆనాటి తరం గుర్తించలేదు, విసర్జించింది. అంగీకరించవలసిన యేసుక్రీస్తు ప్రభును సమాజం ఏం చేసింది? తిరస్కరించింది, విసర్జించింది, తృణీకరించింది. ఆ తప్పు మనం చేయకూడదు. యోహాను సువార్త 1వ అధ్యాయం. వెళ్దాం ముగింపులోనికి. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనము చూద్దాం. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. స్వకీయులు 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? ఎందుకు అంగీకరించలేదో చెప్పనా? ఆయన ఒక సామాన్యుడిగా మనుషుల మధ్య ఉండి జీవించాడు.
మనుషులకు ఉండే బలహీనత ఏంటో చెప్పనా? ఒక విషయాన్ని అంగీకరించాలంటే కనబడేటోడు పెద్ద దొరలాగా కనపడాలి. సామాన్యుడిగా కనపడితే ఎక్కించుకోడు. బైబిల్ అనింది, స్వరూపమైనను సొగసైనను ఆయనకు లేదు. మనం అనుకుంటున్నాం సిలువ దగ్గర మాత్రమే అని. కాదు, సిలువ దగ్గర మాత్రమే అనుకుంటున్నామేమో. సిలువ దగ్గర మాత్రమే కాదు, ఆయన మానవుడిగా ఈ లోకంలో జీవించినంత కాలం సామాన్యుడిగానే ఉన్నాడు. తనను తాను తగ్గించుకొని మనుషుడిగా కనబడి, ఆకారమందు మనుషుడిగా కనబడి ఏ స్వరూపము ధరించి, బైబిల్ ఏం చెబుతోంది? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఏ స్వరూపము ధరించుకున్నాడు? దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుని చూస్తుంటే ఒక యజమానిలా కనపడ్డంలా సమాజంలో. ఏ స్వరూపంలో ఉన్నాడు ఆయన? దాసుని స్వరూపంలో. దాసుని స్వరూపంలో ఉన్నవాడు జీవిత సూత్రాలు మాట్లాడుతుంటే సమాజానికి ఎక్కట్లా. నువ్వు చెబితే మేమెందుకు ఎక్కించుకోవాలి అని విసర్జించారు. ఒక జడ్జి గారట తన ఇంటి పెరటిలో తెల్ల బనియన్ను తెల్ల పంచేసుకొని చెట్లకు నీళ్లు పడుతున్నాడట. ఒక ఆయన లోపలికి వచ్చి, ఇదిగో ఏమయ్యా, జడ్జి ఎక్కడుంటాడు, జడ్జి ఎక్కడున్నాడు అని అడిగాడట. ఆయన అన్నాడు, నేనే బాబు అన్నాడట. జోక్ లేదు కానీ పెద్ద ఆయన ఎక్కడుంటాడు చెప్పు అన్నాడట. మళ్ళీ చెప్పండి, నేనే జడ్జినని చెప్పిన ఈ మనిషి ఎందుకు వినట్లా? ఈ వ్యక్తి సామాన్యుడిగా కనబడ్డాడు. సమాజంలో కూడా జనాలు ఏదైనా ఎక్కించుకోవాలంటే కనబడేటైనా చాలా పెద్ద ఉండాలి. సమాజంలో గనుడిగా, సామాన్యుడిగా ఉంటే ఎక్కదు. 2000 సంవత్సరాల క్రితం జరిగింది అదే. ఆయన వచ్చినా ఆయన మాటలు సరిగా సమాజం ఎక్కించుకోదు. కారణం సమాజానికి ఉండే రోగం అది అని ప్రవచనాలు ఉన్నాయి. చిట్ట చివరిగా ఒక ప్రవచనం చూసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి నుంచి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? మేము అంటే ప్రవక్తలు. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? ఎవడు నమ్మెను అంటే అర్థం ఏంటి? ఎవడు నమ్మట్లా. నజరేయుడైన యేసే, మీరందరూ ఎదురు చూస్తున్న మెస్సియా అని చెబుతుంటే నమ్మట్లా. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని ప్రశ్నిస్తున్నారే కానీ నజరేయుడైన యేసే ప్రవక్తలు చెప్పిన మెస్సియాని నమ్మడానికి మనసు ఒప్పుకోవట్లే. ఎందుకు? ఈ మనిషి నజరేతు నుంచి వచ్చాడు. అంటే ఒక వ్యక్తిని అంగీకరించాలంటే ఆ వ్యక్తి వచ్చిన ఊరు ప్రామాణికమా? ఆ వ్యక్తి పుట్టిన ఊరు ప్రామాణికమా? ఆ వ్యక్తి పుట్టిన సామాజిక వర్గము ప్రామాణికమా? ఈరోజు కూడా ఆ రోగం ఉంది చూడండి. చెప్పేటాయన మనోడై ఉండాలి, అప్పుడు విందాం. మనోడంటే మనోడు అంతే, అన్ని విషయాల్లో మనోడు. ఆ అన్నీ అనేది నేను చెప్పను, ఖాళీలు పూరించుకొను. మనోడై ఉండాలి. యేసు ప్రభుది అదే, నజరేయుడట. అదే యెరూషలేము నుంచి వచ్చింటే ఆ కథ వేరు. నజరేతు అనే ఊరికున్న సాక్ష్యం అదే. ఆ ఊరోడైతే మెస్సి ఎట్లా అవుతాడు? అబ్బే, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. యెషయి మొద్దు నుండి చిగురు. పరలోకపు తండ్రి అయిన దేవుని ఎదుట మాత్రం ఆయన లేత మొక్క వలె కనపడుతున్నాడు. కానీ భూమి మీద అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వానిగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి.
అంటే ఎక్కువ మంది ఆయన అంగీకరించి ఉండాలి, అప్పుడే మనం కూడా ఓటేస్తాం. టైం లేదు కనుక చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనకు తెలిసిన అధ్యాయం ఇది. ఇంకా నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. పాపాలు మనవి, శిక్ష ఆయనది. దోషాలు మనవి, శ్రమలు ఆయనవి. చెప్పను ఒక మాట చివరిగా, యేసుక్రీస్తు ప్రభు సృష్టిని కలిగించిన సృష్టికర్త, సృష్టికి అతీతుడైన, సృష్టికి అతీతుడైన ఆయన సృష్టి లోపలికి పరదేశిగా వచ్చాడు. ఇంకొకసారి చెప్తాను. సృష్టి పుట్టకముందే యేసుప్రభు ఉన్నాడా లేదా? ముందు అది చెప్పండి. ఉన్నాడుగా, ఆయనే కదా కలిగించింది. అంటే సృష్టి లేనప్పుడు ఆయన ఉన్నాడంటే అసలు ఆయన నివాస స్థలము సృష్టి కాదు. ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడే ఆయన. కానీ మన కొరకు సృష్టి వెలుపటుండే ఆయన సృష్టి లోపలికి పరదేశిగా వచ్చాడు. ఎస్ ఆర్ నో? ఎస్. ఆయన్ని చూసి సమాజం ఎవరు నువ్వు అన్నట్టు చూసింది. ఆయన్ని చూసి సమాజం ఎవరు నువ్వు అన్నట్టు చూసింది. బైబిల్ అంటోంది, లేతైన మొక్క వలె ఎండిన భూమిలో ఈ భూమి మీద మొలచి పెరిగిన వాడే ఆయన. మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినవాడు ఆయన. ఆయనే మనకు దిక్కు, ఆయనే మనకు శరణ్యం, ఆయనే మన పాపాలను కడగగలిగిన శక్తిమంతుడు. పరదేశులమైన మనము ఈ లోకానికి పరదేశిగా వచ్చిన ప్రభువును ఆశ్రయించి పరలోకానికి చేరుకోవాలి. ఇది మన కర్తవ్యం. ఒక్క పాట చూద్దాం ఇప్పుడు. ఫైనల్గా ఒక్క పాట చూద్దాం. మనసు పెట్టి ఇప్పుడు మనము మాట్లాడుకునే చివరి మాటలను మనసులో పెట్టుకొని ఈ పాట చూద్దాం. అది పాఠం, ఆలోచిస్తే అద్భుతం. చూద్దాం. అది గలిలయ దేశం. గలిలయలోని నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అన్న పేరు కలిగిన ప్రాంతమది. ఆత్మీయంగా అది ఎండిన భూమి. ఆ ఎండిన భూమిలో లేతైన మొక్కవలే మొలిచినది ఎవరు? పెరిగినది ఎవరు? సురూపమైన సొగసైన లేకుండా మనుషుల చేత విసర్జించబడిన ఆయన ఎవరు? మొత్తబడిన వానిగా ఎంచబడిన ఆయన ఇంతకు ఎవరు? లేతైన మొక్కవలే
ఎండిన భూమిలో మొలచినది ఎవరు, పెరిగినది ఎవరు, ఎవరు ఎవరు ఎవరయ్య నీవు, ఎవరు ఎవరు ఎవరయ్య నీవు, లేతైన మొక్కవలే ఎండిన భూమిలో మొలచినది ఎవరు, పెరిగినది ఎవరు. స్వరూపమైన సొగసైన లేదే ఈ స్థితి నీకెందుకు, ఈ స్థితి నీకెందుకు. స్వరూపమైన సొగసైన లేదే ఈ స్థితి నీకెందుకు, ఈ స్థితి నీకెందుకు. అపేక్షించలేని విధముగా నీవు తృణీకరించబడితివా నీవు, అపేక్షించలేని విధముగా నీవు విసర్జించబడితివా నీవు, ఎవరు ఎవరు ఎవరయ్య నీవు, ఎవరు ఎవరు ఎవరయ్య నీవు. మా రోగములను భరించిన, వ్యసనములను వహించిన, మొత్తబడిన వానిగా ఎంచిరా, మొత్తబడిన వానిగా ఎంచిరా. మా రోగములను భరించిన, వ్యసనములను వహించిన, మొత్తబడిన వానిగా ఎంచిరా, మొత్తబడిన వానిగా ఎంచిరా. నేరస్తునిగా నీవు, శాపగ్రస్తునిగా నీవు ఎంచబడితివా ఓ దేవా. నేరస్తునిగా నీవు, శాపగ్రస్తునిగా నీవు ఎంచబడితివా ఓ దేవా. ఎవరు ఎవరు ఎవరయ్య నీవు, ఎవరు ఎవరు ఎవరయ్య నీవు.
మావి గాయపరచబడినది నీవా, గాయపరచబడినది నీవా. పాపాలు మావి దోషాలు మావి గాయపరచబడినది నీవా, గాయపరచబడినది నీవా. సమాధాన శిక్ష నీపైన పడగా విడుదలేము మాకా నాథా, సమాధాన శిక్ష నీపైన పడగా విడుదలేమో మాకా నాథా. ఎవరు ఎవరు ఎవరయ్య నీవు, ఎవరు ఎవరు ఎవరయ్య నీవు. లేతైన మొక్కవలే ఎండిన భూమిలో మొలచినది నీవే, పెరిగినది నీవే. నీవే 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 మానాధుడా, నీవే 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 మా యేసయ్యా, నీవే మానాధుడా, నీవే మా రక్షకా, నీవే మా యేసయ్యా, నీవే మా యేసయ్యా. నీవే మా యేసయ్యా. ఏమందాం చెప్పండి? సృష్టిని కలిగించిన సృష్టికర్త ఆయన పెరిగిన ఊరు గొప్ప ఊరు కాదట, అందుకే ఆయన వద్దు. కనబడ్డానికి పెద్ద స్వరూపం ఏమీ లేదట, అందుకే వద్దు. ఒక వాస్తవాన్ని అంగీకరించాలంటే ప్రామాణికం ఇదా? ఆ వ్యక్తి ఊరు, ఆ వ్యక్తి పేరు, ఆ వ్యక్తి రంగు, ఆ వ్యక్తి ఛాయ, ఆ వ్యక్తి ఎత్తు, మానవుని జీవితం లేదా మానవుల జీవితాలు మెరుగుపడాలంటే ఈ సంకుచిత భావాలకు దూరమై వాస్తవంలోనికి రావాలి. ఈ 3 రోజులు ఇక్కడ ప్రకటించబడింది అదే. భూమి మీద మనందరం ఎవరం? పరదేశులం, యాత్రికులం. లైవ్ ద్వారా కూడా అనేక మందికి ఇది అందింది. ఇప్పుడు ఈ వాక్యము ఏ ఊర్లో చెప్పారనేది ప్రామాణికమా, ఏం చెప్పారనేది ప్రామాణికమా? అంగీకరించాలంటే అన్నీ చెప్పారు, కానీ ఏ ఊర్లో చెప్పారండి అని అడగకూడదు. ఊరితో నీకేం పని? వినబడింది నిజమా కాదా? అందుచేత ఈ 3 రోజులు ఏ ఉద్దేశము కొరకైతే
ఈ యొక్క సభలు ఏర్పాటు చేయబడ్డాయో, ఏర్పాటు చేసింది కొందరైనా ఏర్పాటు చేయబడింది అందరి కొరకు. విన్నవి విడిచిపెట్టకుండా పరదేశులమైన మనము వాక్యము నేర్పిస్తున్న సూత్రాలను సాత్వికమైన మనసుతో స్వీకరించి యేసుక్రీస్తు ప్రభు చెంత మాత్రమే ఉంటూ, ఎవరైనా ఇంకా ఇక్కడ ఆయనను రక్షకునిగా స్వీకరించకపోయింటే, మళ్ళీ గుర్తు చేస్తున్నాను ముగింపులో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపము వలన వచ్చు జీతము మరణము, పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు ప్రభు లోకానికి వచ్చాడు. అందరి కొరకు వచ్చినవాడు, అందరివాడు ఆయన. ఆయనను ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేయకుండా ఆయన అందరి కొరకు వచ్చాడనే వాస్తవాన్ని మనం అంగీకరించగలిగితే ఒక గొప్ప భవిష్యత్తు. బైబిల్ అంటుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరము పొందును. ఎవరైనా ఆయన ప్రసాదించే రక్షణ పొందుకోవాలంటే డబ్బుతో పనే లేదు, ఖర్చుతో పనే లేదు. ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో వచ్చి, దేవా నేను పాపిని, ఒక నూతన జీవితాన్ని నేను ప్రారంభించాలనుకుంటున్నాను, ఆ కొత్త జీవితం నువ్వు మాత్రమే నాకు ప్రసాదించగలవు అని పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేసి, సిలువలో ఆయన చిందించిన రక్తములో మన జీవితాన్ని కడుగుకొనుటకు సూచనగా విశ్వాసముతో మారు మనస్సు కలిగి మనకు దగ్గరలో ఉన్నటువంటి మంచి సేవకులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి బహిరంగ సాక్ష్యముగా బాప్తిస్మం తీసుకుంటే రక్షణ అనే ఓడలోనికి మనం ప్రవేశిస్తాం. అంతము వరకు ఆ రక్షణ అనే ఓడలో మనం ఉంటే పరలోకం అనే పర్వతంపై మనం నిలుస్తాం. ఈరోజు ఈ రక్షణ అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే మనం ఉన్నామో, దేవుని వాక్యమును మాత్రమే మన పాదములకు దీపముగాను మన త్రోవలకు వెలుగుగాను ఉంచుకొని ప్రయాణం చేయాలి. రక్తములో ఒక్కసారి కడగబడిన మనము వాక్యముతో ప్రతిదినము ఉదక స్నానము చేయాలి. అప్పుడే దేవుని ఎదుట మనము కళంకము లేనివారుగాను, ముడత లేనివారుగాను, పరిశుద్ధులుగాను జీవించవచ్చు. ఎంత చక్కని కార్యక్రమాలు ఈ 3 రోజులు ఇక్కడ జరిగాయి. గొప్ప వాతావరణాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ రాత్రితో ఇక్కడ సభలు అయిపోయాయి. తిరిగి ఎవరి ప్రాంతాలకు వారు వెళ్తున్నాం. రక్షణలో ఎదగాలంటే బైబిల్ అంటుంది, వాక్యమును పాలను అపేక్షించాలి. ముగించే ముందుకు ఒక చిన్న ప్రకటన. బైబిల్ అకాడమీ అనే పేరుతో మేము ఒక బైబిల్ కాలేజ్ నడుపుతున్నాం. ఎన్నో బైబిల్ కోర్సెస్ ఆఫ్లైన్, ఆన్లైన్, అంటే మీరు నేరుగా వచ్చి అటెండ్ అయ్యే విధంగా క్లాసులు లేదు, మీరు ఇంటి దగ్గరే ఉంటూ దేవుని వాక్యం నేర్చుకునే ఒక అవకాశం మనం ఈ కాలేజ్ ద్వారా అందిస్తున్నాం. ఇప్పటికి ఒక 2 బ్యాచెస్ నడుస్తున్నాయి, ఆఫ్లైన్ మరియు ఆన్లైన్. ప్రపంచవ్యాప్తంగా అమెరికా నుంచి, సింగపూర్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి, దుబాయ్ నుంచి, అంటే ఎమిరేట్స్ నుంచి, అనేక ప్రాంతాల నుంచి, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, అనేక ప్రాంతాల నుంచి విద్యార్థులు, కొన్ని వందల మంది ఈ యొక్క విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. కెన్ యూ షో సమ్ ఫోటోస్ ఆన్ ద స్క్రీన్? ఇప్పుడు నూతనంగా ఈ 2025 ఈ 2025వ సంవత్సరానికి ఒక చిన్న బేసిక్ బైబిల్ కోర్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇది ప్రాథమిక బైబిల్ కోర్స్. ఈ ప్రాథమిక బైబిల్ కోర్సులో ఒకే సంవత్సరం ఇది డ్యూరేషన్. 50 తరగతులు మాత్రమే ఉంటాయి, 50 క్లాసెస్. ఆ 50 క్లాసెస్ని మొత్తం అన్ని మెయిన్ క్లాసెస్ నేనే తీసుకుంటాను. వారానికి ఒక్కసారి మీరు ఇంటి దగ్గర ఉండి, వయోభేదము లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే వాక్యం నేర్చుకోవచ్చు. దాదాపుగా శనివారం పూట సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు లేదా 8 గంటల వరకు, వారంలో ఒక 2 లేదా 3 గంటల పాటు మీరు మీ ఇంటి దగ్గరే ఉండి స్పెండ్ చేయగలిగితే, తెలుగు వ్రాయడం, తెలుగు చదవడం వచ్చిన వాళ్ళు ఎవరైనా దీనికి అర్హులే. వారు చక్కగా దీంట్లో చేరి అనేకమైన సంగతులు నేర్చుకోవడానికి మనం కల్పిస్తున్నటువంటి సదవకాశం. మన ముఖ్యమైన ఉద్దేశం ఒకటే, చక్కగా అందరూ వాక్యం నేర్చుకొని వాస్తవాలలో ముందుకు ప్రయాణం చేయలాగున. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న వాళ్ళందరూ ఫస్ట్ బ్యాచ్ విద్యార్థులు, సెకండ్ బ్యాచ్ కూడా కాదు.
ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీళ్ళందరూ కూడా మా మొదటి బ్యాచ్ విద్యార్థులు. కొంతమంది వేదిక మీద కూడా ఉన్నారు. రైటా? వెరీ గుడ్. మరి ఒకవేళ మీలో ఎవరైనా ఈ ఆసక్తి కలిగి మేము కూడా నేర్చుకోవాలనుకుంటున్నాం అనుకుంటే నేను ఒక 2 ఫోన్ నంబర్స్ ఇస్తాను. అవసరమైన వాళ్ళు నోట్ చేసుకొని మీరు జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇచ్చినా లేదా ఒక మెసేజ్ పెట్టినా బైబిల్ కోర్సు గురించి మాకు వివరాలు తెలియజేయమని మా ఆఫీస్ నుంచి మీకు కాల్స్ వస్తాయి, వాళ్ళు వివరిస్తారు. విషయం ఏంటంటే వచ్చే శనివారం నుంచి మొదటి తరగతి స్టార్ట్ అవుతుంది. అంటే మార్చి 1 నుంచి ఎక్కడున్నప్పటికీ చక్కగా నేర్చుకోవచ్చు. ఆల్ రైట్, నంబర్ అవసరమైన వాళ్ళు నోట్ చేసుకోండి దయచేసి. 9858237770. నంబర్ మరొకసారి 9858237770. మరొక నంబర్ 63004337. నంబర్ మరొకసారి 63004337. ఈ 2 నంబర్లకు ఏదో ఒక నంబర్కి మీరు మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ లేదా ఒక చిన్న కాల్ కానీ చేస్తే ఇంకొక వారంలో మొదటి తరగతి స్టార్ట్ అవుతుంది కనుక మీరు కానీ మీ కుటుంబీకులు కానీ తెలిసిన వారు కానీ ఎవరైనా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే మెయిన్ క్లాసెస్ అన్నీ ప్రతి క్లాస్ నేనే తీసుకుంటాను. ప్రతి బ్యాచ్కి ప్రాక్టీస్ చేయించడానికి మీకు పైన మళ్ళీ మెంటార్స్ ఉంటారు. నా క్లాస్ అయిన తర్వాత నెక్స్ట్ నా క్లాస్ వచ్చేలోగా మధ్యలో మెంటార్స్ అన్నవారు వారు చక్కగా ప్రాక్టీస్ చేయించి నెక్స్ట్ క్లాస్కి మిమ్మల్ని సిద్ధపరుస్తారు. అలాంటి ఒక చక్కని పగడ్బందీతో ఈ యొక్క ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఆసక్తి కలిగిన వారు చక్కగా వినియోగించుకోవచ్చు. ఇకపోతే చివరిగా చదలవాడ మోషే గారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలుపుతూ, వారి బంధువులందరికీ నా అభినందనలు తెలుపుతూ, ప్రత్యేకించి కొద్ది రోజుల్లో మళ్ళీ తిరిగి అమెరికా దేశానికి ఉద్యోగ ధర్మం కొరకు ప్రయాణమై వెళ్తున్నటువంటి కుమారుడు కిమ్ తనను ప్రత్యేకంగా అభినందిస్తూ, తనను తన కజిన్స్ అందరినీ కూడా దీవిస్తూ, ప్రత్యేకించి కిమ్కి ఒక మాట చెప్పాలని మొదటి రోజు కూడా అనుకుంటున్నాను. నీ పేరు కిమ్, దానికి ఉండే అర్థాలలో ఒక అర్థం రూలర్ అని. నీ రంగంలో నువ్వు ఒక రూలర్గా ఉండాలి. దిస్ ఈజ్ మై బ్లెస్సింగ్. ఓకే, ఆ బిడ్డను దేవుడు అలా దీవించాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. వాస్తవానికి అందరికీ తెలుసు వీళ్ళ ఫ్యామిలీస్ చాలా పెద్ద ఫ్యామిలీస్. అన్ని తరాల వారు గ్రౌండ్లో కూర్చుంటే వాళ్ళు సరిపోతారు మీటింగ్కి, అంత పెద్ద ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో మరి నేను సంవత్సరాల తరబడి ఈ ప్రాంతాలకు వస్తూ ఉంటాను. వాళ్ళ ఫ్యామిలీస్ అందరితో మంచి పరిచయం. ఇప్పుడు పెద్దలు మొదటి తరం వారు బిడ్డను ఆశీర్వదించినట్టు బాబురావు గారు వాళ్ళు మొదటి తరం అనుకుంటే 2వ తరం వారు ఉన్నారు. ఇప్పుడు గ్రౌండ్లో 3వ తరం వారు ఉన్నారు. 4వ తరం వారు కూడా చంటి బిడ్డలు పాటలు కూడా పాడుతుంటారు. ఈ తరాలన్నిటినీ దేవుడు తరతరాలు దీవించేలా తన మహిమార్థమై ఈ కుటుంబాలను గొప్పగా ఆశీర్వదించి నిలబెట్టునుగాక. ఆమెన్. సేవకులందరికీ వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు. అలాగనే ఎవ్రీబడి, ఆల్ ద కజిన్స్, మై బ్లెస్సింగ్స్ టు ఆల్ ద కజిన్స్. ఓకే, నేను ఒక పేరు మెన్షన్ చేయడం కరెక్ట్ కాదు. ఈ కజిన్స్ అందరూ కూడా అందరికీ దేవుని ఆశీర్వాదాలు నిండుగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, తర్వాత సభాధ్యక్షులు సమయం తీసుకుంటారు. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మీరిచ్చినటువంటి ఇంత చక్కని భాగ్యమును బట్టి, ధన్యతను బట్టి, తరుణమును బట్టి, సభలను బట్టి, మీ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, ఎంత చక్కని వాతావరణం మీరు మాకు అనుగ్రహించారు. ఈ 3 రోజులు ప్రశాంతమైనటువంటి వాతావరణం, చక్కని ఒక నిశ్శబ్దకరమైనటువంటి వాతావరణంలో జీవిత సత్యాలను, జీవిత సూత్రాలను నేర్చుకునేటువంటి అవకాశం మాకు అనుగ్రహించారు. ఏదో విని వెళ్ళిపోవడం కాకుండా మా హృదయంలో ఈ మాటలన్నిటినీ ముద్రించుకొని మీకు మహిమకరంగా మా జీవితాలను మరింత మేము మెరుగుపరుచుకున్నట్టుకు సహాయం చేయమని, ఘనమైనటువంటి మీ నామమును మాత్రమే హెచ్చిస్తూ మమ్మను మేము తగ్గించుకొనొచ్చు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ పరిశుద్ధాత్మని సహాయముతో యేసుక్రీస్తు ప్రభువారి మిక్కిలి శ్రేష్టమైన నామములో ఈ స్తుతులు, ఈ కృతజ్ఞతలు, ఈ మనవులు మీ చెంత పెట్టుచు సమర్పించి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ప్రభు పేరిట అందరికీ వందనములు. థ్యాంక్ యూ వెరీ మచ్.